అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదర మహాశైలరా, దేవుడు ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఎందుకు అవతరింపజేశాడంటే, మనకి సూర ఇబ్రహీం 14వ సూర 1వ వాక్యంలో అక్కడ అల్లా తెలియజేసేది ఏమిటంటే, ఎవరైతే ప్రజలు అంధకారాలలో చీకటిలో ఉంటారో వాళ్ళలో వెలుగును తీసుకొని వచ్చేదానికి ఈ యొక్క దేవుడి గ్రంథాన్ని అవతరింపచేశాడు. ఎందుకంటే చాలామంది మనుషులు ఈ భూమి మీద పుట్టినప్పటికీ కూడా, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉన్నప్పటికీ కూడా, మంచి బలం ఉన్నప్పటికీ కూడా, మంచి బంధుత్వం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి తెలివితేటలు అనేది ఉండవు, సరైనటువంటి జ్ఞానం అనేది ఉండదు. ఈ భూప్రపంచం మీద ఎలా బ్రతకాలి, మనల్ని ఎవరు పుట్టించారు, మన దేవుడు ఎవరు, దేవుడు అవతరింపజేసినటువంటి ఆజ్ఞలు ఏమిటి అనేది చాలామందికి తెలియదు. ఇవన్నీ మనుషులకు తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని అవతరింప చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క దేవుడు ఈ దేవుడు ప్రవక్తల మీద ఈ యొక్క గ్రంథాలని అవతరింపచేస్తాడు. ఈ ప్రవక్తలు ఏం చేస్తారంటే, మనుషుల దగ్గరికి వచ్చి కేవలం ఈ గ్రంథంలో ఉండేటటువంటి మాటలను మాత్రమే వాళ్ళు చెప్తారు, కానీ ఇంకా ఎక్కువ మాటలు చెప్పరు. ప్రవక్తలు అబద్ధాలు చెప్పరు. ప్రవక్తలు నన్ను ఆరాధించండి, నేనే దేవుణ్ణి, నన్ను ప్రార్థించండి అని ఏ ప్రవక్త కూడా చెప్పడు. అబద్ధాలు ఇటువంటివి చెప్పరు అనమాట. గ్రంథంలో ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తారు. కానీ కొందరు మనుషులు దేవుడు రాసినట్టుగానే కొన్ని గ్రంథాలను రాస్తారు, దానికంటూ కొన్ని పేర్లను పెడతారు. సరే, అవి అట్టా మేము నమ్మం, వేరే గ్రంథాలు మేము నమ్మం, ఇదే గ్రంథాన్ని మేము నమ్ముతాం అని కొందరు ఉంటారనమాట. అటువంటి నమ్మే వాళ్ళకి కూడా వీళ్ళు కొందరు ఎలా మోసం చేస్తారంటే, ఖురాన్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా అటువంటి వారి గురించి తెలియచేయడం అనేది జరిగింది. ఈ ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయం 78వ వాక్యంలో ఇక్కడ అల్లా తెలియజేస్తాడు. ఒక్కసారి మీ అందరికీ కూడా నేను ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తా. 3వ అధ్యాయం 78వ వాక్యంలో, వారిలో కొందరు తాము చదివేది గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని, అంటే మనం భావించాలని, గ్రంథంలోని ఒక భాగమే అని చెప్తారు వాళ్ళు చదివేది, అంటే గ్రంథాన్ని తీసే చదువుతారు. ఒక భాగమే అని మీరు భావించాలని గ్రంథం పఠిస్తూ, దేవుడు అవతరింపజేసినటువంటి ఈ గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను మెలికలను తిప్పుతారు. మెలికలు తిప్పుతారంటే అబద్ధాలు చెబుతారు. గ్రంథాన్ని చదువుతూనే, ఇది గ్రంథంలో ఉందని చెబుతూనే అబద్ధాన్ని చెబుతారు, నాలుకలను తిప్పుతారు. కానీ వాస్తవానికి అది గ్రంథంలోని భాగం కాదు. వారు చదివేదంతా అల్లా తరపు నుండి వచ్చినదే అని అంటారు, కానీ అది అల్లా తరపు నుండి రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని అల్లాకి అంటగడుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇది గ్రంథం, ముందు అందరూ కూర్చొని ఉన్నారు, అందరి ముందు గ్రంథాన్ని ఓపెన్ చేస్తారు, ఆ గ్రంథాన్ని చదువుతూ చెప్తారు, ఈసా అలైహిస్సలాం కూడా నాలాంటి ఒక దేవుడే. అంటే వాస్తవానికి ఈసా అలైహిస్సలాం దేవుడు కాదు, అది ఖురాన్లో లేదు. కానీ ఈసా అలైహిస్సలాం కూడా దేవుడే అన్నట్టుగా గ్రంథాన్ని చదివి చూపిస్తూ వాళ్ళు అబద్ధాన్ని చెప్తారు. ఇది దేవుడు చెప్తున్నారు. ఏమిటంటే, వాళ్ళు గ్రంథాన్ని పఠిస్తారు, కానీ నాలుకలను తిప్పుతారు, కానీ అబద్ధాన్ని చెప్తారు. అది గ్రంథంలోని భాగమే అంటారు, కానీ అది గ్రంథంలోని భాగం కాదు. కావాలని వాళ్ళు అల్లాకి అబద్ధాన్ని అంటూ కొడుతున్నారు. అంటే అల్లా అది చెప్పకపోయినప్పుడు కూడా ఇది అల్లా అవతరింపజేసేటటువంటి గ్రంథంలో ఉండేటటువంటి ఒక భాగం అల్లానే చెప్తున్నాడు, ఈసా అలైహిస్సలాం దేవుడు అని ఈ విధంగా అబద్ధాలు చెప్తారు. ఇందు కారణంగానే ఎంతోమంది ప్రవక్తలని దేవుడుగా చేసుకున్నారు. ఎన్నో దర్గాలో ఉండేటటువంటి మనుషులను, సామాన్యమైనటువంటి మనలాంటి మానవులను దేవుళ్ళుగా చేసుకొని ఉన్నారు. ఎన్నో రకాల కొత్త ఆచారాలను సృష్టించారు. మన యొక్క టైంని వేస్ట్ చేసేదానికి, దేవుడి మీద మన యొక్క విశ్వాసాన్ని దెబ్బ కొట్టేందుకు చెప్తారనమాట. అయితే మీరు అనుకోవచ్చు, ఏమిటండి మేమే చదువుకోవచ్చు కదా, ఈ గ్రంథాన్ని ఇంటికి తెచ్చుకొని ఈ గ్రంథాన్ని మేమే చదువుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్ని ఆంక్షలు పెట్టారు.
ఇప్పుడు నేనంటే నాకు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను ఇంటికి తెచ్చుకున్నాను, గ్రంథాన్ని కొనుక్కున్నాను, ఇంటికి తెచ్చుకున్నాను, నాకు చదవచ్చు, నేను చదువుతున్నాను. చాలామందికి చదువు రాదు. ఒకవేళ చదువు వచ్చినా కానీ ఏమంటారు, అమ్మ ఈ గ్రంథాన్ని ముట్టుకోకూడదు అంటారు. చెప్పులు వేసుకొని తాగకూడదు, పొనుకొని చదవకూడదు, కూర్చొని చదవకూడదు, కిబ్లా వైపుకి తిరిగి మాత్రమే చదవాలి, వజూ చేసుకొనే చదవాలి. అసలు మనం వజూ చేసుకొని కిబ్లా వైపు ఎట్టిది కూడా చదవకూడదు. ఇది అసలు మనకు అర్థం కాదు, మనం గుమ్రా అయిపోతాం అంటారు. ఖురాన్లో స్పష్టంగా ఆ దేవుడు తెలియజేస్తాడు. 54వ అధ్యాయము 22వ వాక్యంలో, మీరు అర్థం చేసుకునే దానికి ఈ గ్రంథాన్ని సులభతరం చేశాము అని. అంటే దేవుడు ఎంత సులభతరం చేశాను అంటే ఈజీ. సులభతరం అంటే తెలుగు చాలా సులభం, ఈజీ అనమాట. అది మనం తినడం అనేది ఎంత ఈజీయో, మంచినీళ్ళు తాగడం అనేది ఎంత ఈజీయో, అంటే ఎంత సులభమో, ఖురాన్ గ్రంథం చదవడం కూడా అంత సులభమే అని దేవుడు చెప్తుంటే, అది చదవనీయకుండా ఎందుకు చేశారో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళే చదువుతారు, వాళ్ళు ఒక వేషధారణతో ఉంటారంటే అందరి గురించి నేను చెప్పట్లేదు. కొందరు ఒక వేషధారణతో ఉంటారు, వాళ్ళని చూడంగానే అబ్బా వీళ్ళురా దేవుడి యొక్క పండితులు, వీళ్ళకి గ్రంథం అంతా తెలుసు, అసలు వీళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు అనే విధంగా వాళ్ళ వేషధారణ ఉంటుంది. కానీ వాళ్ళు గ్రంథాన్ని తీస్తారు, గ్రంథాన్ని చదువుతారు, గ్రంథంలోని భాగమే అంటారు, కానీ నాలుకని తిప్పుతారు. అంటే అబద్ధాన్ని చెప్తారు, కావాలని అల్లాకి అబద్ధాన్ని అంటగడతారు. కానీ ఏ ప్రవక్త కూడా అబద్ధం చెప్పడు. కొందరు మనుషులు కావాలని, కొందరు పండితులు ఈ విధంగా గ్రంథంలో నాలుకను తిప్పే అబద్ధాన్ని చెబుతారు. ఇది మీరందరూ కూడా గ్రహించాలని నేను ఇదంతా కూడా మీకు చెప్తున్నాను. మీరు గ్రంథాన్ని తెచ్చుకోండి, అర్థమయ్యేటటువంటి భాషలో మీరు చదవండి, సులభంగా ఉంటుంది. మీకై మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఒకరిని నమ్మకండి. సమాజంలో మామూలుగానే ఈ రోజుల్లో చాలా అంటే చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు మళ్ళీ ఇదొక మోసం జరిగిందనుకోండి, అటు డమ్మాలు ఇటు డమ్మాలు, ఉన్నదే పోయింది మొత్తం పోయింది అన్నట్టుగా ఆ విధంగా అయిపోతుంది మన పరిస్థితి. ఇదంతా కూడా మీకు తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా మీకు చెబుతూ ఉన్నాను. గ్రంథాన్ని చదువుతూ కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, గ్రహించండి. ఎందుకోసం మీరే సొంతగా గ్రంథాన్ని తెచ్చుకొని చదవండి. కిబ్లా వైపు చదవాలనే రూల్ ఏం లేదు. మీది ఎలాగైనా సరే, ఏ దిక్కునైనా సరే చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు పనుకొని చదువుకోవాలన్నా, నిద్రపోయే ముందు ఖురాన్ యాప్లు ఉంటాయి, తీసి చదువుకోవచ్చు. బుక్ చదువుకోవాలన్నా చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. హాయిగా చదవండి. మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడికైనా తీసుకొని పోవాలన్నా సరే, క్యారీ చేయాలన్నా సరే హాయిగా క్యారీ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు. ఇది సోదర మహాశైలరా.